Hi, welcome to Cartoon Cosmos World. Please like, share and subscribe our channel. అతి సుందరమైన మంచుతో కప్పబడిన కొండ ప్రాంతమైన అడవిలో నది ప్రవహిస్తూ ఉండేది. నదికి ఇరువైపులా జంతువులు ఉండేవి. ఆ జంతువులు నదికి అటు ఇటు దూకుతూ ఆహారం, ఆశ్రయంతో ఆనందంగా జీవిస్తున్నాయి. అలాగే అడవిలో ఒక మంచి సింహం తిరుగుతూ ఉండేది. సింహం వెళ్తుండగా ఒక మెరిసే పురుగు కనిపించింది. అదే సమయంలో ఒక కుందేలు వచ్చింది. కొంతకాలంలోనే సింహం, కుందేళ్లు మంచి స్నేహితులయ్యాయి. కుందేలు ద్వారా అక్కడున్న మిగతా జంతువులన్నీ సింహానికి మంచి స్నేహితులుగా మారాయి. కుందేలు, సింహం మధ్య బంధం రోజురోజుకు బలపడుతూ వచ్చింది. సింహంతో స్నేహం వల్ల కుందేలు చాలా సంతోషంగా ఉంది మరియు దాని ఆనందాన్ని ఇతర జంతువులతో పంచుకుంటుంది. నది అవతలి ఒడ్డున ఒక దుర్మార్గమైన సింహం వేటకు సిద్ధంగా ఉంది. జింక కోసం ఎదురు చూస్తుండగా జింక నది దాటడం గమనించింది. సింహం నది అవతలి వైపు పెద్ద సంఖ్యలో జింకలు ఉండటం చూసి నది దాటాలి అనుకుంది. దుష్ట సింహం అకస్మాత్తుగా నదిలోకి దిగి అక్కడున్న అన్ని జంతువులను భయభ్రాంతులకు గురి చేస్తూ నదిని దాటింది. సింహం అక్కడ ఉందన్న విషయానికి తెలియని ఇతర జంతువులు నీళ్లు తాగడం, కేకలు వేయడం, ఆడుకోవడం, పాడటం కొనసాగించాయి. ఇంతలో ఆ దుష్ట సింహం అక్కడకు వచ్చి బిగ్గరగా గర్జించింది. ఆ గర్జనకు అక్కడున్న జంతువులు, పక్షులన్నీ పారిపోయాయి. ప్రతిరోజూ మాదిరిగానే అక్కడ ఆడుకోవడానికి వచ్చిన కుందేలును చూసిన సింహం గట్టిగా పిలిచింది. కుందేలుతో సింహం, నీవు వేగంగా పరిగెత్తుగలవు కాబట్టి నేను నీకు చెప్పేది అడవిలోని ప్రతి జంతువుకు చెప్పు. కుందేలు భయంతో తన తోటి స్నేహితులతో ఇలా చెప్పింది. ఒక కొత్త, దుష్ట సింహం అడవిలోకి ప్రవేశించింది. అతనికి రోజు మనలో ఒక్కొక్కరు ఆహారం అవ్వాలి, లేదంటే అందరినీ ఒకేసారి చంపేస్తాడు. అది విని జంతువులు భయపడి నది అవతలి ఒడ్డుకు వెళ్లిపోసాగాయి. కానీ వారు పుట్టి పెరిగిన అడవిని విడిచిపెట్టడం గురించి ఆలోచిస్తూ రాత్రంతా గడిపారు. ఇదంతా చూసిన ఒక చిన్న జింక, సింహంకు మొదటి ఆహారంగా తాను వెళ్లాలని నిశ్చయించుకుంది. సింహాల గుహకు వెళ్లే దారిలో ఆమె తన మరికొంతమంది స్నేహితులకు వీడ్కోలు పలికింది. మరోవైపు కుందేలు తన ప్రాణ స్నేహితుడైన సింహాన్ని కలుసుకొని పరిష్కారం ఆలోచించింది. జింక సింహం గుహకు వెళ్లి ఈ రోజు ఆహారంగా తాను వచ్చిందని చెప్పింది. జింకను చూసిన దుష్ట సింహం గట్టిగా గర్జించి జింక వైపు వెళ్ళింది. ఇంతలో ఒక కుందేలు అక్కడకు వచ్చి సింహాన్ని ఆపింది. అప్పుడు కుందేలుపై కోపంతో సింహం గర్జించింది. ఓ మహారాజా, నిన్ను ఒక ప్రదేశానికి తీసుకెళ్తా. ఈ అడవిలో ఇంకొక సింహం ఉంది అని చెబుతూ సింహాన్ని బావి వద్దకు తీసుకెళ్ళింది. ఈ బావిలో ఉన్న సింహాన్ని చంపితే ఆ సింహం యొక్క ఆహారం కూడా మీకే లభిస్తుంది అని కుందేలు చెప్పింది. ఇంతలో అతని స్నేహితుడైన సింహం చెట్ల వెనుక దాక్కున్నాడు. బావిలో అతని ప్రతిబింబాన్ని చూసిన సింహం నిజంగానే బావిలో సింహం ఉందని భావించింది. అకస్మాత్తుగా దుష్ట సింహం గర్జించి నీటిపై దాడి చేయగా చెట్ల వెనుక ఉన్న సింహం కూడా గర్జించింది. బావిలో సింహం ప్రతిబింబాన్ని చూసి అతని గర్జన కాకుండా మరో గర్జన విని బావిలో నిజంగా ఇంకొక సింహం ఉందని భావించి ఆ దుష్ట సింహం బావిలో దూకింది. అహంకారపూరితమైన, దుర్మార్గమైన చెడ్డ సింహం బావిలో పడి సహాయం కోసం వేడుకొని బావిలో మునిగిపోయి చనిపోయింది. కుందేలు దుష్ట సింహం మరణ వార్తను ఆనందంతో ఇతర జంతువులకు చెప్పింది. ఇది విన్న జంతువులన్నీ ఎంతో ఆనందంతో కేరితలతో గంతులు వేశాయి. చెడ్డ సింహం చనిపోవడానికి సహాయం చేసినందుకు ఇతర జంతువులన్నీ మంచి సింహానికి కృతజ్ఞతలు తెలిపాయి. Cartoon Cosmos World. Please like, share and subscribe our channel.